పిఠాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో ఒక ఆసక్తికర హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా మారుస్తామని ప్రకటించారు. తీరా ఇప్పుడు ఆయన తీరు చూస్తుంటే నిజంగానే మోడల్ నియోజకవర్గంగా మార్చేశారా అనే అనుమానం కలుగుతోంది. సహజంగా విజయం సాధించినటువంటి గెలిచిన నేతలు ఎవరైనా తన నియోజకవర్గంలో పేదలకి అంతో ఇంతో మేలు చేయాలని చూస్తారు. ముఖ్యంగా సొంత ఇంటి నిర్మాణానికి తగ్గట్టుగా ఇళ్ల స్థలాలు అందజేత, హౌసింగ్ లోన్స్ కేటాయింపు ఇలాంటి వాటిలో శ్రద్ధ చూపుతారు. తద్వారా ఆయా కుటుంబాలు గూడు ఏర్పాటు చేసుకోవడానికి చేదోడుగా నిలుస్తారు. కానీ పవన్ కళ్యాణ్ వ్యవహారం అందుకు విరుద్ధంగా ఉంది. పూర్తి భిన్నంగా సాగుతోంది. పేదలెవరికి ఇల్లు లేదనే పరిస్థితి రాకుండా చూస్తాం అంటూ ఎన్నికల నాడు హామీ ఇచ్చిన కూటమి నేతలు ఇప్పుడు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో పిఠాపురం నియోజకవర్గంలో పేదలకిచ్చిన ఇళ్ల స్థలాల్ని తిరిగి కాజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత విడ్డూరం చూడండి. పేదలకి సెంటు పట్టా భూములు చొప్పున జగన్మోహన్ రెడ్డి ఇస్తే అదనంగా భూములు ఇస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు పాలనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆ భూములన్నీ రద్దు చేసేసే యోచనలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆ భూములన్నీ తిరిగి స్వాధీనం చేసుకుంటున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఇలా పేదలకి భూములు ఇవ్వాల్సింది పోయి, పేదలకి ఇళ్ల స్థలాలు అందించాల్సింది పోయి, పేదల ఇళ్ల స్థలాలను తిరిగి కాజేయడంలో పిఠాపురం తాలూకాని ఒక మోడల్గా మార్చేశారా అనే అభిప్రాయం ఎవరికైనా ఇట్టే కలుగుతుంది. ఇప్పటికే పిఠాపురం చిత్రాడ రైల్వే గేట్ సమీపంలో మసీదు మాన్యం అని పిలుచుకునేటువంటి ప్రాంతాన్ని జగన్మోహన్ రెడ్డి దాదాపు 200 మందికి ఇళ్ల స్థలాలుగా కేటాయించారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇళ్ల స్థలాలు కేటాయించినప్పటికీ ఇళ్ల నిర్మాణ విషయంలో రుణాలు అందక జాప్యం జరుగుతుంది. ఈలోగా పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఇళ్ల స్థలాల్ని పేదల నుంచి వెనక్కి తీసుకుని వాళ్ళ పట్టాలన్నీ రద్దు చేసేసి ఆ స్థలంలో మెడికల్ కాలేజ్ నిర్మిస్తాం అనే ప్రయత్నానికి పూనుకుంటున్నారు. ఆయుష్ మెడికల్ కాలేజీకి కాకినాడలో జీపీటీకి సంబంధించినటువంటి స్థలాన్ని కేటాయిస్తే అక్కడ ఇప్పటికే హాస్పిటల్ నిర్మిస్తే దాన్ని ఆనుకుని కాలేజీలు నిర్మించాల్సి ఉండగా అబ్బబ్బే అక్కడ కాలేజ్ స్థలాన్ని ఎస్విఎస్ఎన్ వర్మ పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జికి హోటల్ నిర్మాణం కోసం అంటూ కట్టబెట్టి ఆ మెడికల్ కాలేజీని పిఠాపురం తరలించేస్తున్నారు. పిఠాపురంలో పేదలకు ఇచ్చినటువంటి పట్టాలని రద్దు చేసి పేదలకు సెంటు భూమి కూడా లేకుండా చేసేసి ఆ భూముల్లో మెడికల్ కాలేజ్ అన్నట్టుగా పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని పాలన సాగుతోంది. పోనీ అక్కడ ఏదో 200 మందికి అదే తీరున సాగుతున్నారు అనుకుంటే ఇప్పుడు ఏకంగా మరో చోట 1000 మంది పట్టాలకి టెండర్ పెట్టారు. మరొక 1000 మంది పేదల కోసం జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రైవేటు భూములు రైతుల నుంచి కొనుగోలు చేసి ఇళ్ల స్థలాలు కేటాయిస్తే అందులో కొంతమంది ఇళ్ళు నిర్మించుకున్నారు, ఇంకొంతమంది ఇళ్ల నిర్మాణం కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ ఇళ్ళు నిర్మించుకోవాల్సినటువంటి స్థలాలన్నింటినీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో వెనక్కి లాగేసుకుని ఆ పట్టాలన్నీ రద్దు చేసేసి ఏకంగా నారాయణ గురుకుల ట్రస్ట్ అనేటువంటి ఒక ప్రైవేటు సంస్థకి విద్యా సంస్థల ఏర్పాటు కోసం అంటూ కేటాయించేసే పనిలో పడ్డారు. ఎంత విడ్డూరంగా ఉందో చూడండి. పేదలకి తామొస్తే సెంటు కాదు సెంటున్నర భూములు ఇస్తాం, పట్టణాల్లో సెంటున్నర, పల్లెల్లో 2 సెంట్ల వరకు స్థలాలు ఇస్తాం అని చెప్పుకొచ్చినటువంటి ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు అందుకు విరుద్ధంగా ఉన్న స్థలాలనే కాజేస్తూ చేతిలో ఉన్న పట్టాలనే రద్దు చేస్తూ పేదల నోటికాడి కూడిని లాగేసే ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటి అనుమానం బలపడక మానదు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు అమరావతిలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దాదాపు 15,000 మంది పైబడినటువంటి పేదలకి ప్రత్యామ్నాయం చూపించకుండానే పట్టాలు రద్దు చేసేశారు. ఆ పేదలకి గూడు ఎక్కడిస్తారో, ఎప్పుడు ఇస్తారో, ఎలా ఇస్తారో కూడా అంతూ పొంతూ లేదు. సరిగ్గా పవన్ కళ్యాణ్ కూడా తన నియోజకవర్గంలో పేదలకి ఇళ్ల స్థలాలు కేటాయించినటువంటి రైతుల దగ్గర కొనుగోలు చేసి మరీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇళ్ల స్థలాలుగా అందిస్తే వాటిని రద్దు చేయడానికి ఎలా మనసు వచ్చిందో అర్థం కావట్లా. నిజంగానే పవన్ కళ్యాణ్కి పేదల పట్ల, గూడు లేని సాధారణ జనాల పట్ల ఏదైనా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించి వాళ్ళకి మరింత మెరుగైనటువంటి స్థలాలు చూపించి
ఇప్పటి స్థలాలు వెనక్కి లాక్కుంటే ఎవరైనా అభ్యంతరం పెట్టాల్సిన పని ఉండదు. కానీ పేదలకి ఇప్పటికే ఉన్నటువంటి స్థలాల్లో మొత్తం పట్టాలు రద్దు చేసేసి అది ఎవరో కార్పొరేట్ సంస్థలకి, ఇతర స్వచ్ఛంద సంస్థల ముసుగులో విద్యా వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి వైనమే విస్మయకరంగా కనిపిస్తుంది. ఇలా పేదల పట్టాలు రద్దు చేసే విషయంలో, పేదల భూములు వెనక్కి తీసుకునే విషయంలో, పిఠాపురం పట్టణ ప్రజలకి ఇళ్ల స్థలాలు లేకుండా చేసే అంశంలో పవన్ కళ్యాణ్ పిఠాపురం తాలూకాని ఒక మోడల్గా మార్చేశారా, పిఠాపురం తాలూకాని ఒక నమూనాగా సిద్ధం చేస్తున్నారా అనేటువంటి అనుమానం బలపడక మానదు. మొత్తంగా పేదల మీద ప్రభుత్వం ఎంత కక్ష సాధింపు ధోరణితో సాగుతుందో, పేదలను ఉద్ధరిస్తామని చెప్పి ఎంతగా నిలువున ముంచేసే ప్రయత్నం చేస్తున్నారో ఇలాంటివన్నీ ఉదాహరణలుగా కనిపిస్తాయి. ఎటువంటి ప్రత్యామ్నాయం చూపకుండా పేదలకి మరో దారి లేకుండా చేసి చేతిలో ఉన్న పట్టాలన్నీ రద్దు చేసి వాటిని ఇతర అవసరాల కోసం వినియోగిస్తామనే పేరుతో ప్రభుత్వం భూములు వెనక్కి తీసుకుంటున్నటువంటి వైనం ఎంత విడ్డూరంగా ఉందో, ఎంత తీవ్రమైనటువంటి చర్యగా చూడాలో అంతా ఆలోచించాల్సినటువంటి అంశం. పవన్ కళ్యాణ్ ఇలాంటి విషయాల్లో పునరాలోచన చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. పిఠాపురం మోడల్ చేస్తామని, ఇంకేదో చేస్తామని ప్రకటించి పిఠాపురం ప్రజలకు ముఖం చూపించకుండా ఇలా దొంగ మార్గంలో పట్టాలన్నీ రద్దు చేసేసేటువంటి ప్రయత్నం మాత్రం ఏ తీరున కూడా సమంజసమైనటువంటి చర్య కాదు. ఇలాంటి నిర్ణయాలు ఉపసంహరించుకోవడం రాజకీయంగా పవన్ కళ్యాణ్ భవిష్యత్తుకి అత్యంత శ్రేయస్కరం అని చెప్పక తప్పదు.